కోసం మీరు చేస్తున్న ఈ యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సమయం వచ్చింది. ఇలాంటి సమయంలో వీరులంతా యుద్ధంలో మీకొక భాగస్వామి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఇంట్లో మొదటిసారిగా ఒకరు కాదు, ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారు. నాకు వీళ్ళొద్దు అనేది నా పాయింట్ కాదు, నాకు రమ్య కావాలి అనేది నా పాయింట్. కెప్టెన్సీ తప్పేద్దాం అనుకుంటున్నావా ఏంటా చూపు? గెలిచింది ఆయనేరా. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. నేను అయేషా ఉండిపోయి వాళ్ళిద్దరు వెళ్ళిపోతే మా ఇద్దరం వీక్ కంటెండర్స్ అవుతాం కదా. నేను మీరు వీక్ అనుకోవట్లేదండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆవిడ్ని ఎవడైనా వీక్ అన్నాడు అనుకో, వాడు వీక్ బోక్ అంటది. కానీ ఒకవేళ ఆవిడ స్ట్రాంగ్ అని చెప్పి వేరే తీసుకున్నాడు అనుకో, వీక్ రా బాబు అని ఒత్తుకుంటది. ఈ ఏంటి మెంటల్ క్యారెక్టర్లు ఇవన్నీ మనకు అర్థం కాదు. అండ్ సాయి కూడా ఎంత బ్యూటిఫుల్ గా కవర్ చేశాడు చూడు. నేను వీక్ అనుకోవట్లేదండి మిమ్మల్ని, మీరు స్ట్రాంగ్. ఎందుకు మెంటల్ కాదు యశా, నువ్వు ఎలాగా నువ్వు డిసైడ్ చేసేస్తున్నావు. డబల్ గేమ్ ప్లాన్ చేస్తున్నాడు. మనం ఏం చేసామండి? రావట్లేదు. డబుల్ ఎవరు ఎవరిని పార్ట్నర్ గా ఎంచుకున్నారు చెప్పండి. Imagine living in a 31 acres township of which 84% remains green. ఈ యాడ్ యాక్చువల్లీ 1980s లో రావాలి, వాడు ఇప్పుడు చూస్తున్నాడు. 84% గ్రీన్ ఫర్ ఎవర్ ఎక్కడ ఉంది ఇక్కడ? Forever. అడవిని కొయ్యాలి. అయేషా, మాధురి, చాలా బాధ పెట్టారు. ఎంత పెద్ద మాట అన్నాడు. మహానుభావురాల్ని పట్టుకుని ఎన్ని మాటలు ఎంగిలాగలు ఎత్తుకుని ఇద్దరు అస్సలు వద్దు నాకు, అస్సలు రియల్లీ ఐ హర్ట్. మీ ఫైటింగ్ విత్ హర్, మీ ఫైటింగ్ విత్ హర్ కాదు, షీ ఫైటింగ్ విత్ మీ. నేను హర్ట్ అయ్యాను. ఎందుకు నేను చెప్పను. ఇది కూడా కనిపెట్టలేవారా నువ్వు? వేస్ట్ గా చక్కే మనంటే అభిమానం వద్దు, బొంగమూతి పెట్ట. అదే నీ అన్నం పాడైపోతురా మామూలు. ఇంటెన్షన్స్ నాకు ఎవరి ఇంటెన్షన్స్ తో ఇక్కడ సంబంధం లేదు, కానీ హౌస్ లో నీ ఇంటెన్షన్స్ తో నాకు సంబంధం. ఒక సపోర్ట్ ఉంది అనుకున్నాను, టుడే ఐ లాస్ట్. కట్ చేస్తే ఇద్దరు గేమ్ లో ఓడిపోయారు. మీ ఎలా అంటే ఎగ్జామ్ అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చోండి, మంచి మీద కూర్చుంటారు కదా, మూడో వాడిని తన్నేస్తాడు అట్టయ్య. కట్ చేస్తే ముగ్గురు ఫెయిల్. లేదు, తన్నేశారు వాళ్ళే విన్. ఎవరు? వీళ్ళిద్దరు విన్ కదా. సుమన్ ఇంకొకటి, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు మారారు, వాళ్ళు టీం మార్చారు లాస్ట్ కి. చెప్తే ఓకే ఫస్ట్ ఇలా అనుకున్నారు, దాన్ని బట్టి సింగిల్ గా వచ్చాను, సింగిల్ గా ఫైట్ చేసుకొని పోతాయి. నేను అరే గౌరవ్ నాకు వద్దంటున్నాడు వచ్చి నా దగ్గర కూర్చొని. వాడు పిచ్చోడు, వాడు తర్వాత నాకు వద్దు, ఒకవేళ సపోర్ట్ కావాలన్నా మీరు నాకు చేయలేరు, నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది, మీతో ఉంటే నేను ఓడిపోతాను, నాకు మీరు వద్దు అని చెప్పాడు. చెప్పాడు కదా, తప్పేంది? కరెక్ట్ గా చెప్పాడు. అసలు వాడు తెలుగు రాకపోయినా కూడా ఎంత ముఖం మీద చెప్పాడంటే, మీరుంటే నేను గెలవలేను, నాకు మీరు వద్దు, ఇది కరెక్ట్ చెప్పాడు వాడు. నేను మా మేనేజర్ మా కొత్త వాళ్ళకి ఎవరిని హైర్ చేసుకునేప్పుడు చెప్పాలనిపిస్తుంది. వాడు మొహమాటం పోయి అందరిని ఏం తెలియదని తీసుకుంటాడు, మమ్మల్ని గుడుపుతాడు. అలా కూడా కాదు, ఇప్పుడు మామూలుగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటేనే మొహమాటంగా మనం ఒప్పుకుంటాం. ఆడు తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని మరి నాకు మీరు వద్దు అని చెప్పాడు. అది మాధురి గారి పవర్ అంటే. నేర్పించి మరీ చెప్తాడు. మళ్ళీ హిందీలో ముజే తుమ్ నక్కో అంటే బూతులు తిడుతుంది, నాకు అంటావరా నన్ను అని చెప్పి కొట్టిద్దేమని భయపడ్డట్టు. వాడైతే నాకు కరెక్ట్ అవ్వాలని లేదు, నేను చెప్పమని చెప్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం.
క్రేజీ ఓడిపోయిందో ఏడుస్తే చూడు. జగడం మూవీలో ధనరాజు లాగా. నాకు అర్థం కాలేదు సార్. నా కళ్ళ వల్ల నేను ఓడిపోయాను, నా కళ్ళు వల్ల ఓడిపోయాను అంటే కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావే మరి? కళ్ళ వల్ల ఓడిపోయానంటే దీన్ని నాకు అర్థం కాదు. చీకట్లో ఎవరికి కనబడదు, అందులో ఏముంది కదా. 3 ఇలానే కదా, కిందికి కాదా? గేమ్లో మాత్రం మన సుమన్ అన్న కొట్టాడు చూడు. కొంచెం లేట్ అయితే అందులోంచి ఆయనే బదులు కొట్టుకుని బయటకు వచ్చేసేవాడు లాగా ఉన్నాడు. కాకపోతే వాకీ టాకీ కూడా ఇక్కడ పెట్టుకుని గొడవ బ్రో త్వరగా క్రేజీ. ఏంటి కీ తీసుకెళ్ళాలా? అది కీ కాదు, పూకి. ఇవి తీసేసి డ్రైవ్ చేస్తే కళ్ళు కనపడి తప్పించుకుంటాయి. సుమన్ శెట్టి గారు నాకు చూస్తుంటే శంభు మీమ్ ఉంటుంది బేసిక్ గా. ఫ్రెండ్స్ ఉంటారు, లాస్ట్ గా ఎవడేస్తాడో వాడే గే అనగానే ఫ్రెండ్స్ మరి సార్ కానీ సార్ బెల్లు కొడదాం అనుకున్నాడు కానీ బెల్లు కూడా ఇవ్వలేదు. సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు, కొట్టుతా. అయిపోయినా మాధురి మీ అమ్మమ్మ అని స్టార్ట్ చేసేది ఏడకపోయి ఉంటే ఎంత తెలివైందంటే ఇది మింగుద్దని తెలిసి లాస్ట్ కి బయట కూర్చుని చెప్తాడు కదా. ఏ మూవీలో ఈ లాజిక్ ఏదో చెప్తాడు హీరో. ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని, లౌక్యం మూవీ అనుకుంటా. ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని ఇంటికి వెళ్తే చితక్ కొడతారు. ఫెయిల్ అయ్యామని సూసైడ్ అటెంప్ట్ చేసుకుని వెనక్కి వస్తే వాళ్ళే పర్లేదు నాన్న అంటారు అని చెప్పి బానే తెలుగుగానే అంత అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. పడుకుంది లోపల. ఆడు లాస్ట్ మినిట్ వరకు వేరే సేవపేట దగ్గరికి వెళ్ళి గోపుతుంటాడు. నేను షాక్ అవుతున్నా, అదే ఏంటి వినిపించట్లేదా లేకపోతే తింగరోడా అయ్యాడు. కానీ సుమన్ అన్న చాలా వయసు అంటే అది దంచుతున్నాడు పైకి. వాళ్ళకి గంట ఇచ్చారా బాబు లోపల, గంట చేతితో పట్టుకొని. ఏం చేసావా యశా? ఇట్స్ ఓకే, లీవ్. That's little princess after failing in every exam going to home. నువ్వు అసలు తీసుకున్నావు, లోపలికి వచ్చావు తెలీదు. నేనైతే మిడిల్లో ఉన్నా, కరెక్ట్ గా మిడిల్లో ఉన్నా నేను. ఇంకా ఎంతసేపు రా ఇలాగే పట్టుకుని ఉంచోవడం? ఉండవయ్యా, తనకు తెలియదు మిగతా వాళ్ళందరూ అయిపోయిందని చెప్పి. ఆడికి తెలీదు ఆమెకి. సరిగా మాట్లాడే అర్థం కావట్లా. లీవ్ ఇట్ మా. నేను ఫస్ట్ వచ్చాను మ్యామ్ కి. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. 20,000 ఏమేమో ఫీల్ అవుతుందంటే 10 साल के लिए इन्वेस्ट. అలాగే వీలైక్ ఏ ఊరు మీది? సాయి వీలైక్ విజయవాడ. ఓ మా ఊరు రండి, మీకు పచ్చళ్ళు ఇస్తే బుర్రబా పనిచేసింది. ఉన్నవి కాదు హైలైట్ ఏంటంటే అక్కడ ఉన్నవే 6 శవపేటకి, అందులో 2 బయటకు వచ్చేసారు. ఆ తింగర్రా కొడుకు ఇంకా అక్కడే ఉన్నాడు. ఇంకా 4 ఉన్నాయి, 4ట్లో 1 కావాలి. గొప్పడు రా వాడు. బాగా తెలిందా అరవకో, మొన్న నాకు ఎలాగే కాలింది. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఇట్స్ గేమ్ కదా. ఓకే ఏమైంది? లీవ్ ఇట్. ఏమైందన్నా? ఏమైంది ఇక్కడ? ఏమైంది? మారిపోయింది ఇక్కడ. సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు నా. ఓకే ఓకే ఓకే. నాకు ఇదేరా అనగానే ఏదో గుర్తొచ్చింది. వద్దు సాయి, సాయి నాది కాదనుకుంటా.
ఓకే నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. ఫార్మాలిటీకి సుమన్ వాళ్ళు విన్ అయ్యారు. కాదు మనం ఉన్నామా లేవా ఎపిసోడ్ నీకు చెప్పా ఆమె కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ రా అని చెప్పి నువ్వు నన్ను నమ్మలేదు. చూడు ఎలా బిహేవ్ చేస్తుంది చూడు. చంద్రముఖి లాగా రోజుకో షేడ్ కాదు గంటకో షేడ్ ఇస్తుంది ఆ అమ్మాయి. అదే మూమెంట్ యాడ్ చేస్తుంది. అచ్చా నీలాగే ఉన్నావా? నిన్ను చూస్తున్నట్టే ఉంది బీటెక్లో. పోరా మెంటల్ ఉమా. నాకు కొంచెం పిచ్చి ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది కానీ ఆమెకు లేదు అది. ఏమైంది ఆపేసావు? సరే ఫస్ట్ కనుక్కున్న పర్సన్ నువ్వే, ఫస్ట్ ఓపెన్ చేసిన పర్సన్ నువ్వే. ఓకే అది జస్ట్ చిన్న ఫస్ట్ ఓపెన్ చేసింది. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. కోడ్ తీసుకుంది కానీ ఓపెన్ చేయలేకపోయింది. పాపం తన మిస్టేక్ కాదు అది, కంప్లీట్ గా తనకి సైట్ ఉంది. పాపం తనకి ఇంకేం అనడానికి లేదు. డోంట్ వెయిట్ ఫర్ మీ. ఎందుకు చూసావా డబుల్ యాక్షన్? కేరామ్ మూవీ ఈమె క్యారెక్టర్ మీద తీసినట్టుంది అసలు. సుమన్, గౌరవ్, బిగ్ బాస్ మీరిద్దరు బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్స్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు అధ్యక్ష సుమన్ శెట్టి అని నేను నడుస్తుంది ఏంటో. ఏంట్రా మనకి నేను వచ్చిన లాస్ట్ వచ్చిన వాడు లాస్ట్ అది తెలుసా? ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ అది కనిపించక తీసుకోవాలి. నా కన్ను వల్ల తప్పింది అంతే. నీకన్నా కదా పక్కన తోస్తావేంటి? కాదా చూడు. అమ్మో ఏం గొంతురా, సూపర్ రా బాబు. ఎంత స్వీటెస్ట్ వాయిస్ ఇన్ ఆల్ బిగ్ బాస్ 9 రా. స్వీటెస్ట్ వాయిస్ తార్ రోడ్ మీద రేగు డబ్బాతో గీకినట్టుంది. యు ఆర్ టూ మచ్. గాలే రేగు డబ్బా కూడా కన్ను మాత్రం సరిగా ఉంటే ఏంటి కదా. ఒక వీక్ మీకే, నెక్స్ట్ వీక్ నాకు. ఏ సమయం వచ్చింది పెడతాడు పుల్ల వీళ్ళిద్దరికి పెడతాడు. మళ్ళీ ఇద్దరు కెప్టెన్స్ లో నువ్వు ఇంకోటితో కంటే ఫైట్ అవ్వచ్చు అని చెప్పి మామూలుగా లేదు అసలు. ఆ మాట చెప్పంగానే పక్కనే సుమన్ ఇలా చూస్తాడు. నాకు ఇద్దరు ఇట్లా పిల్లర్స్ లాగా ఉంటాడు ఆయన. మర్యాద ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? మీరు నేరుగా చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఒకరిని మీరు నేరుగా